తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిదాకా అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతముని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నామండి. ఉదయకాలంలో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుడు తన కృపను ఆయన మన మీద ఉంచి మనల్ని నడిపించవలసిందిగా ఆయన ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మా పరలోకపు దేవా, స్తుతులు స్తోత్రం తండ్రి. ఉదయకాలంలో ప్రభా ఇటు రీతిగా నాయన మేము కొడుకుని మిమ్మల్ని స్తుతించి కొనియాడుకునే వాక్యం ఇచ్చారు దేవా. ఇదిగో ప్రభా, ఈ వాక్య భాగం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం చేస్తుంది. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ మీరు కృప చూపుతున్నారు. వందనాలు తండ్రి. ఇదిగో నాయన దీని ద్వారా ప్రభా మేము ప్రభా బలపడటానికి మీ కృప చూపండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్య భాగాన్ని నేను సాధారణంగా మనం ఇవన్నీ కూడా మన ఇంట్లో చూస్తూ ఉంటాం. పేతురు గారు మనకి నీళ్ళలో ఆయన లేపడము ఆ యొక్క ఫోటో ఉంటుంది, వాక్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. దాన్ని చూసినప్పుడు నాకు ఈ వాక్యం మీద ధ్యానించాలని తలంపు పుట్టింది. దీన్ని ధ్యానించడానికి మనకి ఇక్కడ మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. ఆ 3 విషయాలు ఏంటంటే సాలిట్యూడ్, స్ట్రగుల్ అండ్ సావరెంటీ. అంటే ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే విధానం కనబడుతుంది. అంతేకాకుండా స్ట్రగుల్స్, మన జీవితంలో వచ్చే ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇవన్నిటికి మించి ఆయన యొక్క సర్వాధికారం కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ మనకు మొట్టమొదటిగా 22, 24 వచనాలు చూసినప్పుడు మనం ఆయన వెంటనే అనే మాట మనకు కనబడుతుంది. ఇమీడియట్ అంటే ఏంటి అక్కడ వెంటనే అంటే దాని ముందు భాగంలో ప్రభువు వారు చేసిన గొప్ప కార్యం మనకు కనబడుతుంది. ఆయన అక్కడ 5,000 మందికి భోజనాన్ని సిద్ధపాటు చేసిన విధానం అక్కడ మనకు కనబడినప్పుడు ఆయనకి ఆ టెంప్టేషన్స్ నుంచి ఆయన దూరంగా జరగడానికి ఏకాంతపరుచుకుని ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం ఇక్కడ మనకు కనబడుతుంది. మనకి యోహాను సువార్త మంత్రంలో మనం చూసినప్పుడు ఇది ఇంకా క్లియర్ గా మనకి కనబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనంలో మనకి కనబడుతున్నాయి. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అంటే రక్షిస్తాడని చెప్పి, అయితే వాళ్ళ యొక్క భావన ఏంటంటే ఆయన ఒక రాజు, ఈ రాజే మమ్మల్ని పరిపాలించాలి, ఈ రాజు యొక్క రాజ్యంలో మేము ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటి భావంతో ఆయన అక్కడ రాజుగా చేయడానికి వాళ్ళందరూ కూడా కూడుకున్న సమయంలో, అదే సమయంలో శిష్యులకు కూడా అదే భావన అక్కడ కలిగి ఉంటుంది. కాబట్టి దాని నుండి వాళ్ళని మరల్చడానికి, ఆ యొక్క టెంప్టేషన్ తప్పించుకుంటే ఆయన వారి నుండి దూరంగా జరిగి అక్కడ ఏకాంతముగా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశారు. మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్న వాటి నుంచి సిద్ధపాటుని ఏర్పాటు చేసుకుని మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు మనకి ఆ యొక్క ఫలితం అనేది దక్కుతుంది. ఎందుకంటే మనం ఒక అథ్లెట్ ఉన్నాడనుకోండి, లేకపోతే ఒక సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈ యొక్క
చుట్టూ ఉన్న వాటిలన్నింటినీ కూడా దూరంగా తీసేసి వాళ్ళ యొక్క దేని మీద అయితే కేంద్రీకరించారో దాని మీద మనసు పెట్టడానికి ఈవెన్ సోషల్ మీడియాను కూడా దూరపరుచుకుని వాళ్ళు దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టి దాన్ని సాధించడానికి గోల్కి సాధించడానికి వాళ్ళు మొత్తం అన్ని కూడా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా వాళ్ళు ఆ, విడిచిపెడతారు. మన జీవితాల్లో కూడా మనకి ఏమైతే టెంప్టేషన్స్ కలుగుతున్నాయో ఆ టెంప్టేషన్స్ మన యొక్క ఉద్యోగాల్లో మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు కానీ లేకపోతే ఈ పని మీరు చాలా బాగా చేశారన్నప్పుడు కానీ మనలో కూడా ఆ విధమైనటువంటి ఆ ఆ టెంప్టేషన్ అనేది లేకపోతే ఆ జీవపుడము అనేది అది మనలో కలుగుతుంది. అది జయించడానికి ప్రభు వారు చెప్పిన మార్గం మనకి ప్రార్థనలోకి వెళ్ళాలి. ఏకాంతంగా మనల్ని మనం ఏర్పాటు చేసుకుని మనం సిద్ధపడి చేసుకుని ప్రార్థించి మనం ఆ యొక్క టెంప్టేషన్ జయించడానికి మనకి ఇక్కడైతే కనబడుతుంది. నెక్స్ట్ మనం 20 అక్కడ ఇంకొకటి కూడా మనం చూస్తాం. శిష్యులని ఆయన దూరంగా కూడా పంపించేస్తున్నారు. ఈయనేమో ఏకాంతంగా కొండ మీదకి వెళ్తున్నారు, వాళ్ళని అద్దరికి వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. 24-25 వచనంలో అక్కడ మనకి ఆ స్ట్రగుల్స్ ఆ యొక్క గలిలయ సముద్రంలో ఆ యొక్క ఈవినింగ్ ఆయన సాయంత్రం పంపించాడు వాళ్ళని. కానీ రాత్రి 4వ జాములో కానీ వారు ఇంకా కూడా ఆ యొక్క సముద్రంలోనే ఉన్నారు. ఆ యొక్క సముద్రం ఆయన ప్రయాణం మహా అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా నేర్పర్లు. ఎందుకంటే వాళ్ళకి చాలా అందులో జాలర్లు మనకు తెలుసు. పేతురు గారు కానీ జబదయ్య కుమారులు కానీ వీళ్ళ జాలర్లని కూడా మనకు తెలుసు. అంటే అక్కడ ఉన్న సముద్ర పరిస్థితులు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా కానీ వాళ్ళ ఆ రాత్రి సమయంలో ఆ యొక్క సముద్రాన్ని నావలో అవతల పక్క వెళ్ళటానికి ఎంత కష్టపడ్డారు అన్నది మనం అక్కడ కనబడుతుంది మనకు. ఎందుకంటే సాయంత్రం నుంచి 4వ జామునంటే 4వ జాము అంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో అన్నది. అంటే ఆల్మోస్ట్ డాన్ సమయంలోకి వాళ్ళు ఇంకా కూడా ఆ సముద్రంలోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎంతో అలసటపడి ఉంటాయి. ఒక సముద్రం మీద ప్రయాణం చేయాలంటే నావ నడిపించాలంటే అక్కడున్న స్థితులను బట్టి ఆ అలల యొక్క పరిస్థితులను బట్టి కూడా అక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే అది చాలా కష్టమైన పని మనకు కనబడుతుంది. మనం ఇక్కడ వాక్యం చదివినప్పుడు చాలా సింపుల్ గా కనబడుతుంది, కానీ అది ఎంతో కష్టమైన పని అని మనం గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల నుంచి వాళ్ళు మళ్ళా తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా వాళ్ళు ఆ ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా ఈ స్ట్రగుల్స్ అనేవి మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. దేవుడు ఆయన ఆజ్ఞాపించాడు ఏంటంటే మీరు అద్దరికి వెళ్ళండి. అక్కడ మనకు కనబడుతుంది అంటే విధేయత అనేది కనబడుతుంది. శిష్యులు వెంటనే ఆయన మాటని అంగీకరించి ఆయన ఆ నావలో ఆ అద్దరికి వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు, మన ఏ శ్రమలు ఉండవు అనే భావనను కూడా మనం ఈ వాక్యంలో మనం చూసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు శిష్యులకే శ్రమలు వచ్చినప్పుడు మనకు కూడా శ్రమలు రావడం అనేది సహజం. మనం సాధారణంగా చెప్తాం దేవుణ్ణి నమ్ముకో నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది కాదు. ప్రతి మనిషి కూడా ఈ శ్రమల గుండా లేకపోతే ఈ జీవితంలో ఈ యొక్క శ్రమలన్నీ కలిగి ఉండటం అనేది ఆ శ్రమలను జయించే శక్తిని ఆయన మనకు ఇస్తాడు. అక్కడ మనం ఈ యొక్క పాటలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి పెర్సెప్షన్స్ ఉంటాయని చెప్పేసి ఆయనే చెప్పాడు ఆయన వాక్యం ద్వారా. అలాగే ప్రతి శ్రమ కూడా మనం జయించగలిగే శక్తిని ఆయనే మనకి అనుగ్రహిస్తాడు. ఇది ఈ వాక్య భాగం ద్వారా కూడా మనకు కనబడుతుంది. మూడవది ఏంటంటే ఆయన యొక్క సర్వాధికారం. 26-27 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి గోతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఆ యొక్క 4వ జాములో స్థితులే మనకు కూడా అలాగే ఉంటాయి. వారి అలసట చేత
ఆ యొక్క ప్రదేశంలో ఆయన ఆయన ఆయనను ఎరిగిన వారు, ఆయన దగ్గరగా చూచిన వారు, ఆయనతో సహవాసం చేసిన వారు, వాళ్ళకి ఆ యొక్క ప్రభువు వారు బోధంగా కనబడతారు. అంటే ఆ యొక్క సమయాల్లో ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనం కూడా చాలాసార్లు అంటే ఆయన మనం ఆయన్ని చూడలేకపోవచ్చు, కానీ ఆయన మనల్ని చూస్తాడు. ఎప్పుడూ కూడా ఆయన మనల్ని మనతో పాటు ఉంటాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనతో ఉంటాడనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి. అప్పుడు ఆయన వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే నేనే ఒక మాటే మాట్లాడాడు ఆయన. ధైర్యం తెచ్చుకోండి, నేనే నేనే అంటే అయామ్ అయామ్ అనేది మనలా చూసినప్పుడు మనకి ప్రభు వారు మోషే గారి ద్వారా మోషే అడుగుతారు, ప్రభువా ఈ ప్రజలకు నేను ఎవరు అని చెప్పాలి అన్నప్పుడు ఆయన నేనే ఉన్నవాడును అనువాడును అని ఆయన అంటుంది. ఆయన యొక్క సర్వాధికారము కలిగిన వాడు ఆయనే అని నేనే అని చెప్పేసి ఆయన మరలా అక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారానికి మనల్ని ఆయన యొక్క అథారిటీకి మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఎందుకంటే మా సమర్పణ కలిగిన జీవితం మనకి కలిగినప్పుడు మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి స్టామ్స్ కానీ, మనకి అనేక రకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. మనకి ఫిజికల్ గా, సైకలాజికల్ గా, ఫైనాన్షియల్ గా, లేకపోతే మన పక్కన ఉన్న వారి వలన ఇవన్నీ శోధనని జయించడానికి ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని చెప్పేసి ఈ వాక్య భాగం ద్వారా మనకు కనబడుతుంది. మనం చూసుకున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు కూడా ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. 1వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఆయన ఈ వాక్య భాగం ద్వారా కూడా మనకి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి పౌలు గారు చెప్తున్నారు అనమాట. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ మనకి ఆయన సర్వాధికారం అంటే ఆయన ఉన్నవాడు అన్నవాడు అనే దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఈ యొక్క శ్రమలు కానీ, టెంప్టేషన్స్ కానీ ఇవన్నిటిని జయించడానికి ఈ వాక్య భాగం ద్వారా ఆయన ఈ ఉదయకాలం మన జీవితాల్లో మనల్ని నడిపించడానికి ఆయన మనకి తోడుగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ ఆయన శిష్యుల్ని ఎలా బలపరిచాడో అదే విధంగా మనల్ని కూడా బలపరచాలని చెప్పేసి మనం నమ్ముతూ శ్రమలు అనేవి మనకి సహజం అనేవి మనం గమనించుకుంటూ మన జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి దేవుని మీద ఆధారపడాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య భాగంని మనకి ఈ వాక్య భాగం ద్వారా ఆయన మనతో మాట్లాడిన విధాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.